ఏమడుగుతా ఉన్నారు ఈ నిరుద్యోగ జేఏసీ? గత నెల కాలంలో నేను చూస్తూ ఉన్నా, ప్రభుత్వం ఎక్కడికైనా దిగొస్తుందేమో, ప్రభుత్వం చర్చలు జరుపుతుందేమో, ప్రభుత్వానికి కూడా అవకాశం ఇవ్వాలా, అప్పుడే వచ్చిన ప్రభుత్వాన్ని 6 నెలల్లో సంవత్సరము ప్రభుత్వాన్ని మనం తొందర పెడితే ప్రభుత్వం నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పి నిరుద్యోగ జేఏసీ కూడా చాలా ఓపికగా సుమారు సంవత్సర కాలం వాళ్ళు ఓపికగా ఎదురు చూస్తున్నారు. అటువంటి ఓపిక నశించిపోయి కడుపులు కాలి ఇవాళ వాళ్ళందరూ రోడ్లపై వస్తూ ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా ఏ రాజకీయ ఉద్యోగం గురించో, ఏ ఎమ్మెల్యే పదవులకో, ఏ ఎమ్మెల్సీ పదవులకో దేనికి కూడా వీళ్ళు రోడ్లపైన రావట్లే. మీకు విలాసవంతమైన సెక్రటేరియట్లలో, విలాసవంతమైన క్యాబినెట్ బంగ్లాలలో మీరు కూర్చొని మీకు తినడానికి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు కడుపు నిండా తిండి దొరుకుతూ ఉంది. అనేక మంది విద్యార్థులు, అనేక మంది నిరుద్యోగులు మీరు చూస్తూ ఉన్నట్లయితే దిల్సుఖ్ నగర్ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, సెంట్రల్ లైబ్రరీలో కానివ్వండి, రోడ్లపై రాత్రి మెట్రో బ్రిడ్జిల కింద పడుకొని వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. ఒక పూట తిని ఒక పూట తినకుండా కడుపులు పస్తులుండి ఉద్యోగం కొట్టాలా అని చెప్పి సంవత్సరాల కొద్ది తెలంగాణ బిడ్డలు పోరాడుతూ ఉంటే ఈ తెలంగాణ బిడ్డలు ఇంకా మీకు ఏమాత్రం కూడా కనికరం లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత? వాళ్ళు ఏమైనా గొంతెమ కోరికలు అడుగుతున్నారా అంటే అది లేదు. కేవలం మీరు చెప్పినవి మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నేను అనేక సార్లు వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అనేక పర్యాయాలుగా ఆలోచించిన, అసలు వీళ్ళు ఏమైనా న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయా, వీళ్ళేమైనా ఎక్కువగా కోరికలు ఉన్నాయా అంటే అక్షరాల ఏమీ లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఒకసారి మీరు అందరికి కూడా వినిపిస్తా. మీ అమ్మ నాయన ఓటు ఎవరు దక్కర్లేదు, నీ ఓటు, నిన్ను కన్న తల్లిదండ్రుల ఓటు. ప్రతి నిరుద్యోగి అమ్మ నాయన ఓటు వేపిస్తే 30 లక్షలు వీళ్ళు, 2 ఓట్లు అదనంగా వేస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి. 90 లక్షల ఓట్లు వస్తే 90 సీట్లు వస్తాయి. అందుకే మీరే కథానాయకులై, మీరే కథన రంగంలో దిగి, మీరే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి డిసెంబర్ 9, 2023 నుంచి డిసెంబర్ 9, 2024 ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇది అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. మీరు మాట్లాడిన మాటలే వారు అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతూ ఉన్నారు? మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ సకాలంలో విడుదల చేయాలి, మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు సకాలంలో విడుదల చేయాలని మాత్రమే వాళ్ళు మాట్లాడితే, ఇవాళ వాళ్ళపై కేసులు పెట్టడం, సరే మీరు కేసులు పెడతారు, అందరికీ న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉన్నది, మేము పోయి క్వాష్ పిటిషన్లు తెచ్చుకుంటాము, ఏదో ఈ కేసుల వల్ల పిల్లల్ని ఉద్యోగాలకి దూరం చేసుకుంటా అంటే, మాకంటే ఎక్కువ పోరాటాలు చేసినటువంటి మీకు కూడా పూర్తిగా అనుభవం ఉన్నది. మీ పైన ఇన్ని కేసులు ఉంటే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మరి వీళ్ళ పైన 4-5 కేసులు ఉంటే వీళ్ళు రేపు ఉద్యోగాలు రాలేవా? ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. వీళ్ళు కేవలం ఈ యొక్క నెంబర్ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో మళ్ళీ వాళ్ళకి ఎవరు కూడా చెప్తానం లేదు. మీ లీక్లే ఇవాళ 5,000 ఇస్తామని ఒకరు మాట్లాడతారు, ఇవాళ 14,000 ఇస్తామని ఒకరు మాట్లాడతారు, ఇవాళ ఇంకొక నెంబర్ ఇంకొకరు మాట్లాడతారు. మరి వీళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, మాకు ఇది కాదు, ఇదే కావాలా, ఈ నెంబరే కావాలా అని చెప్పి. వీళ్ళు నిన్న ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పూర్వ విద్యార్థి నాయకులు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలలో ఉండి ఎమ్మెల్సీ రిప్రజెంటేటివ్గా ఉన్న ఒక నాయకుడి దగ్గర పోతే, మీకు ఎవరు చెప్పారు మేము 5,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నామని, మీకు ఎవరు చెప్పారు మేము 19,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నారని చెప్పి మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర డీజీపీ గారు చెప్పడం జరిగింది, సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అప్పటి డీజీపీ బాస్ ఏమో, అప్పటి పోలీస్ బాస్ డీజీపీ గారేమో 14,000 17,000 అని చెప్పి ఒక మార్క్ చెప్పినారు. మొన్న జరిగిన హిందూ సమ్మిట్లోనేమో ముఖ్యమంత్రి గారు 5,000 అని చెప్తా ఉన్నారు. మీరు ఏ ప్రాతిపదికన 5,000 ఉద్యోగాలు ఇస్తా అంటూ ఉన్నారు? ఏ ప్రాతిపదికన 19,000 ఖాళీలు పెట్టుకొని కూడా ఇవ్వలేదు అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి యు గివ్ అస్ ఏ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫర్ దట్. మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కడుపు కాలి వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పుకోవాలా?
వాళ్ళు వాననక కష్టనక ఎంతో కష్టపడి వీళ్ళని చదివిపిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పండి అంటే ఈ లీకులు ఇస్తూ ఈ దానికి ఇంకా ఎవరైనా కారకులు ఉన్నారంటే అబ్సల్యూట్లీ ఈ లీకుల వల్లనే ఇంత రాద్ధాంతం జరుగుతుంది. లేదా మీరు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, ఇదిగో మేము ఈ ఉద్యోగాలు ఈ మేరకు మాత్రమే ఇవ్వదలుచుకో ఉన్నాం, దీనికి మా దగ్గర ఫినాన్షియల్ థింగ్స్ లేవు అని చెప్పి వీళ్ళందరినీ చర్చలు పిలవడానికి ఏమైంది? ఈ 5,000 పోస్టులు వస్తే కేవలం ఈ యొక్క ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఈ 5,000 పోస్టులలో దాదాపుగా 3,000 పోస్టులు ఇక్కడే ఉంటే కేవలం 2,000 పోస్టులను మాత్రమే ఒక మిగతా గ్రామీణ జిల్లాలకు పంచే అవకాశం ఉంటుంది. ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు ఇలా రిజర్వేషన్ వైజ్గా పంచుకుంటూ పోతే కేవలం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న గ్రామీణ జిల్లాల్లో ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పోస్టు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ హెచ్చరిస్తాను. ఎందుకంటే మీకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించింది ఇక్కడున్న నిరుద్యోగ సోదరులే. ఆ రోజు బస్సు యాత్రలు అయితేనేమి ఈ పొలాలలో ఉంటే ఆ కూలీల దగ్గరకు పోయి అక్క నీకు మాలాంటి వాళ్ళకు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి జాబులు వస్తే, ఒక కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి జాబులు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళకు కాళ్ళ వేళ పడితే ఈరోజు కేవలం 5,000 పోస్టులు ఇవ్వడంలో యొక్క ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. మిగతా పోస్టులను కలిపి 19,000 పోస్టులతోటి భారీ నోటిఫికేషన్ ఇచ్చేటట్టు ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి నిరుద్యోగుల పట్ల ఆలోచించి ముందడుగు వేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మేము చేసిన తప్పే ఆ రోజు ఓటేసిన పాపానికి ఈ రోజు 20 రోజుల మించి నడి రోడ్లపైన స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఏ సిద్ధాంతాలతోటైతే కాంగ్రెస్ పార్టీ అహింస అనే సిద్ధాంతంతో స్థాపించబడిందో ఈ రోజు తెలంగాణలో అహింసనే రాజ్యమేలుతున్నట్టుంది. ఎందుకంటే లాఠీ దెబ్బలు, లాఠీ ఛార్జీలు అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలనే మూలాలని కూడా మర్చిపోతున్నారు. నేను నిన్ననే ఒక పేపర్లో చూసిన 1948లో కాంగ్రెస్ పార్టీని స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ రద్దు చేద్దామని చెప్పాడు. ఎందుకు రద్దు చేయలేదు అని ఈరోజు నేను బాధపడుతున్నాను. ఆయన ముందుగానే చెప్పాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా వస్తే నిరుద్యోగులపైన లాఠీ చార్జీలు చేసి ధర్నాలు చేస్తుంటే అరెస్టులు చేసి కేసులు పెట్టమని చెప్తుందేమనే ఉద్దేశంతో గాంధీజీ గారు ముందు చూపుతోటే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని చెప్పారనమాట. ఈ రోజు తెలంగాణలో ఇంకేం జరుగుతుందంటే 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులు ఆ రోజు మేమందరం కూడా ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి దేవుళ్ళలాగా కనపడ్డారు. బస్సు యాత్రలు చేసేటప్పుడు కానీ ధర్నాలు నిర్వహించేటప్పుడు కానీ వీళ్ళందరూ ఆ రోజు 30 లక్షలు ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షల మంది ఓట్లు అవుతామని చెప్పారు. ఆ రోజు వీళ్ళందరూ దేవుళ్ళలాగా కనపడ్డ వాళ్ళు ఈ రోజు క్వశ్చన్ చేస్తుంటే దెయ్యాలలాగా కనపడుతున్నారు. అంటే నీకు ఓటేసిన తర్వాత ఒక రకంగా, ఓటేగిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నావు. ఒక్కరోజు దిల్షుక్ నగర్ వచ్చి పోలీస్ అభ్యర్థుల యొక్క కష్టాలు చూస్తే నీకు అర్థమవుతుంది. తల్లిదండ్రుల యొక్క పుస్తకాలు అమ్మి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని స్టడియాలలో వెన్నుముక అరిగేలాగా కూర్చొని జరుగుతున్న ఆ విద్యార్థులకు సమాధానం ఎవరు చెప్పాలి? ఒక స్టేట్కి ఒక హోమ్ మినిస్టర్ లేడు. ఒక డీజీపీ గారిని కలుద్దామంటే లోనకి రానియరు. ఒక మా బోర్డు చైర్మన్ ఎక్కడున్నాడో కనపడి సంవత్సరం అవుతుంది. అసలు మేము ఎవరిని కలవాలి? ఎవరిని అడిగితే ప్రశ్నిస్తారు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం రేపు బీజేపీ ఆఫీస్కి వెళ్తే మేము బీజేపీ కార్యకర్తలం, బీఆర్ఎస్కి వెళ్తే బీఆర్ఎస్ కార్యకర్తలం, కవిత దగ్గరికి వెళ్తే జాగృతి కార్యకర్తలం, కాంగ్రెస్ దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలం. అసలు నిరుద్యోగం అనేవాడు ఈ తెలంగాణలో ఏ పార్టీ కార్యకర్త అనేది ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ఐడెంటిటీ కార్డు అని ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాల అధికారం గాంధీ భవన్లో పల్లి బఠానీలు అమ్ముకొని మా యొక్క రక్తాన్ని మీరు ధర్నాలు చేసినప్పుడు మేము కొబ్బరి బొండాలు మా రక్తం కరిగించి మీకు శావాలు కప్పితే ఈ రోజు మీకు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆ గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనియట్లేదు. ఈ రోజు మీరు ఏసీ గదులలో అనుభవిస్తున్న అధికార మదం అనేది ఎవరు పెట్టిన భిక్ష అనేది మీరు ఆలోచించాలి. ఎవరితోటన్నా ఆడుకోండి. నిరుద్యోగుల శవాల మీద రాజకీయాలు చేసి అధికారం చంపించవచ్చు. ఏ అస్తిత్వం కోసం అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారంటే ఇంకేం చేయాలి, ఇంకేం తెచ్చుకోవాలి అంటే తెలంగాణని ఇప్పుడు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ అని 3 జోన్లు చేసి పారంగేశారు. ఏం చెప్పాలి? ఎవరికి సమాధానం చెప్పాలి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి నిరుద్యోగులే కారణమని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, నేను మీ దగ్గర ఇప్పటికీ ఒక 5 మినిస్టర్లు ఉన్నాయి, ఇంకో 10 ఉంచుకోండి, కుదిరితే ఇంకో 10 క్రియేట్ చేయండి, 20 క్రియేట్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ దగ్గర 100 మినిస్టర్ వదిలించుకున్నా మాకు సంబంధం లేదు, అది మీ పర్సనల్. ఎందుకంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
దద్దమ్మలు అసమర్థులని మీరు అనుకున్నారు కాబట్టి ఇప్పటికీ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, హోంశాఖ కావచ్చు, వేరే ఎమ్మెల్యేలకు ఇవ్వలేకపోయారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరక్షరాస్యులు ఉన్నారేమో, కానీ తెలంగాణలో అక్షరాస్యులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కోరుకునేది నోటిఫికేషన్లు. మేము వచ్చి మీ ఎమ్మెల్యే పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు అడగట్లేదు. కేవలం మాకు కావాల్సిన మీరు ఏదైతే 9,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలు అని చెప్పారు, ఆ 9,000 ఖాళీలు భర్తీ చేయమని చెప్తున్నాము. 9,000 ఖాళీలు భర్తీ చేయము, ఈరోజు 5,000 ఖాళీలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆర్థిక ఇబ్బంది ఉన్నదా? ఆర్థిక ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆ 9,000 ఖాళీలలో 5,000 అఫీషియల్గా రిలీజ్ చేసి నోటిఫికేషన్ ప్రక్రియ భర్తీ చేస్తాము. మిగిలిన 14,000 గాంధీ భవన్లో జాబ్ ఫర్ సేల్ పెడతారా? జాబ్ ఫర్ సేల్ పెడతా అంటే చెప్పండి, మేము వదిలేసుకుంటాం. ఈ 5,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మీరు బతకండి. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గాంధీ భవన్లో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దోమలు పెట్టుకున్నారు. వీళ్ళకు ఒక గన్మెన్ లేడు, కనీసం మిమ్మల్ని డేకేటోడు లేడు, నమస్తే బాయ్ సాబ్ అని చెప్పేటోడు లేడు. అలాంటి వాళ్ళను ఈరోజు మేము మినిస్టర్ అని చేశాము. మీకు 14,000 5,000 మాకు ఇస్తా అంటున్నారు కదా, 14,000 మీకు అమ్ముకోవడానికి సరిపోకపోతే మిగిలిన 5,000 కూడా ఇచ్చేస్తాం, తీసుకోండి. బిచ్చం ఇస్తున్నాం, తీసుకోండి. ఒక 5 సంవత్సరాల జనరేషన్ పోయింది. ఎందుకంటే జియో 46 కోసం ఒక జనరేషన్ పోయింది. ఈ జనరేషన్ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించినందుకు వదిలిస్తున్నాం, తీసుకోండి. బతికిపోండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మినిస్టర్లారా, ముఖ్యమంత్రిని కూడా అంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కడుపు మంటతోటి చెప్పే మాట, ఎందుకంటే మా ఊర్లలో మమ్మల్ని మా నిరుద్యోగులని కన్నా తల్లిదండ్రులు ఏ పని పోతున్నారో మీకు తెలుసా? హమాలి పనులకు పోతున్నారు, ఈరోజు పత్తెర పోతున్నారు, మట్టి తీయబోతున్నారు. ఈ కష్టాలు మీకు కనిపించట్లేదా?